నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్షు వ్లాగ్స్. మేమైతే మా చిన్నోడు అన్నప్రసన్నం కానీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మా చిన్నోడు అన్నప్రసన్నం వ్లాగ్ అనమాట ఇది. అందరం కొంతమంది కార్లో పట్టే వరకు కార్లో వెళ్ళాము, కొంతమంది బైక్లో వచ్చేసారనమాట. ఇంటి దగ్గరలోనే గుడిలో చేసాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి గుడిలో పెట్టుకున్నాము, ఇంట్లో వద్దు అని చెప్పేసి. ఎందుకు అంటే ఇది 6 months 6 daysకి మేము చేసామన్నమాట మా ఆరుష్కి అన్నప్రసన్నం అనేది. అండ్ ఆ రోజు కరెక్ట్గా ఏకాదశి వచ్చిందండి. ఏదో ఏకాదశి ఉంది, చాలా పూజలు అయ్యాయి డే మొత్తం టెంపుల్స్లో, అన్ని టెంపుల్స్లో. ఏ టెంపుల్లో కనుక్కున్నా బిజీ 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 అన్నారు. డేలో మాకు అసలు దొరకలేదు ఏ గుడిలో చేద్దామన్నా కూడా. సో మేము ఈవినింగ్ అయితే పంతులు గారికి వీలవుతుంది అని చెప్పేసి మేము ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట. 7కి అలా మేము వెళ్ళేసరికి ఒక 7:30 అలా అయింది. 7:30కి అలా పూజ స్టార్ట్ చేశారనమాట పంతులు గారు అన్నప్రసన్నంది. ఇంకా అనుకుంటాం కదా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడని. సో మనం అనుకునేవన్నీ అయిపోతే ఎలా, కాబట్టి మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి చేస్తాడండి. నిజంగా నేను ఏదో చేయాలని అనుకున్నాను అన్నప్రసన్నము, కానీ ఏదో చేసాము. అంటే చాలా బాగా అయింది అన్నప్రసన్నం, మంచి కాలేదని కాదు, కాకపోతే నేను వేరేలా అనుకున్నాను. ఆ రోజు మా మామయ్య గారు రాలేదు, ఏదో పని ఉందని చెప్పి ఆగిపోయారు ఊర్లో. వ్యవసాయం చేస్తారు కదా, కొంచెం ఇంకా వేరే పని ఉంది అర్జెంట్ అని చెప్పేసి అక్కడే ఆగిపోయారు. అండ్ మా పెద్ద ఆడబడుచు వాళ్ళకి హెల్త్ బాగాలేదు, తను రాలేకపోయింది యాక్చువల్గా అన్నప్రసన్నంకి. ఇంకా అలా కొన్ని అందరూ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి, అట్లా కొన్ని కొన్ని అనుకుంటే అవ్వవు కదా, అందుకని కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ అంత ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా అయిందనమాట. పంతులుగా చాలా బాగా చేపించారు. మా ఆరుష్ మాత్రం కాసేపటికి బాగా సతాయించాడు, ఏడ్చాడు అనమాట. వాడికి ఇవన్నీ కొత్త కదా, అందులో ఈ బాయ్స్ ఉన్నారండి బాబు, చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మా ఆరుష్ అయితే అల్లరి ఎక్కువైపోయింది. ఇంకా అలా పూజ అయితే స్టార్ట్ చేసాము. మా శ్రీది అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే తన అన్నప్రసన్నం తను గుర్తుండదు కదా తనకి. వీడియోస్ ఎంత చూపించినా, ఫొటోస్ ఎంత చూపించినా అక్కడ అవన్నీ గుర్తుంటే బాగుంటుంది కదా. సో వాళ్ళ తమ్ముడిది కదా, దగ్గర కూర్చొని అలాగే చూస్తుంది అయిపోయే వరకు. ఎలా చేస్తారు అసలు, మా తమ్ముడు ఏం పట్టుకుంటాడు అని చెప్పి అది ముందు నుంచే ఎప్పుడో ఇంట్లో పాకడం నేర్పించడము, ఇట్లా పట్టుకోవడం నేర్పించడం అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తుంది మా ఆరుష్కి ముందు నుంచే. కానీ వాడికి ఇంకా పాకడం రాలేదండి 6 months 6 days వరకైతే. కానీ చేయించాలి కదా అని చెప్పేసి చేయించాము. అండ్ ఇంకొకటి లైక్ గర్ల్స్కి 5 monthsకి చేయాలి, బాయ్స్కి 6 monthsకి చేయాలి, ఆర్ గర్ల్స్కి 6 monthsకి చేయాలి, బాయ్స్కి 7 monthsకి చేయాలి అన్నప్రసన్నం అని చెప్పేసి అంటుంటారు. అదంతా కాదండి. బాయ్ అయినా గర్ల్ అయినా వాళ్ళు 6 monthsకి, వాళ్ళకి 6 months వచ్చాక చేయడం చాలా బెటర్ అండి. ఏ పంతుల్ని అడిగినా అదే చెప్పారు, 6 months వచ్చాక చేయాలి, అది కూడా మంచి రోజు చూసుకొని చేయాలి. మా అదృష్టవశాత్తు మాకు మా ఆరుష్కి 6 months 6 daysకి మంచి ఏకాదశి వచ్చిందనమాట. సో అలా ఇంకా మంచి రోజు కాబట్టి ఆ రోజుకి కంటిన్యూ చేసేసాం మేము. సో ఇద్దరికి చేయొచ్చు 6 monthsలోనే, ఒకరికి 5 months అని, ఒకరికి 7 months అని కాదు. వాళ్ళు రెడీ ఉన్నారు, వాళ్ళు కూర్చోగలుగుతున్నారు, కొంతమంది బేబీస్ కూర్చోగలుగుతున్నారు అంటే వాళ్ళకి చేసేయచ్చు అన్నప్రసన్నము. అలా అని చెప్పేసి మేమైతే 6 months 6 daysకే చేసాము. మేము మా పాపకి కూడా 6 months 6 daysకే చేసాము, అండ్ మా బాబుకి కూడా 6 months 6 daysకే చేసామన్నమాట. ఇప్పుడు అదనమాట. ఈ బుడ్డోడు మా చెల్లి వాళ్ళ కొడుకు, క్యూట్ ఉంటాడు, అవ్యాంశ్ అని. చాలా అల్లరి చేస్తాడు వీడు కూడా. ఏంటో అండి, ఈ బాయ్స్ అందరు ఇలాగే ఉంటారా, కోతులు, అల్లరి ఎక్కువ, అల్లరి అల్లరి అల్లరి. ఈ జనరేషన్ ఇలా ఉందా, లేదంటే బాయ్స్ అల్లరి చేస్తారా అర్థం కాదు నిజంగా. ఎవరిని అడిగినా బాయ్ మామ్స్ వాళ్ళు చెప్తారు, అమ్మ మా అబ్బాయి చాలా అల్లరి చేస్తాడు, వాడు అల్లరి చేస్తాడు అని చెప్పేసి.
ఈ మధ్య అమ్మాయిలు కూడా అల్లరి చేస్తారండి. మా పాప కూడా అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. తను చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేది, కానీ ఈ మధ్య అల్లరి ఎక్కువ అయిపోయింది. దాన్ని పెద్దగా అవుతుంటే అల్లరి కూడా ఎక్కువ అవుతుంది దాంతోపాటు. ఇక్కడ మా ఆరుష్కి ఫస్ట్ టైం కుంకుమ బొట్టు పెట్టారు పంతులు గారు. చాలా ముద్దుగా అనిపించాడు. ఎప్పుడు పెట్టలేదు, మేము పెట్టకూడదు అంటారు కదా, కానీ ఇక్కడ పంతులు పెట్టారనమాట. అన్నప్రసన్నం అని పూజ చేశాక పూజ చేసేటప్పుడు పెట్టారనమాట. వాడేమో ఒక్క దగ్గర ఉండట్లేదు, అటు ఇటు కదులుతూనే ఉంటాడు, కానీ పెట్టారు ఎలాగో అలా. క్యూట్ ఉన్నాడు కుంకుమ పెట్టాక. సో పూజ అయితే అయిపోవడానికి వచ్చింది. హారతి ఇస్తున్నాం ఇక్కడ. పిల్లలకు చేసే ఈవెంట్స్ ఎప్పుడో ఒకసారి కదండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మన లైఫ్లో జరిగేవి కాదు, వాళ్ళ లైఫ్లో కూడా చేసేవి కాదు. ఎందుకంటే అన్నప్రసన్నం వాడు చిన్నగా ఉన్నప్పుడే చేస్తాము. అండ్ ఫస్ట్ అనేది ఆ వర్డ్ మళ్ళీ రాదు. మళ్ళీ మళ్ళీ చేసిన సెకండ్, థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే అలా అంటాం, కానీ ఫస్ట్ ఏదైనా ఫస్ట్ అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది. అది ఎవరికైనా, ఫస్ట్ బేబీకైనా సెకండ్ బేబీకైనా. మాకు మా శ్రీదేవి చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటివి, చాలా అంటే చాలా. అవి ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ వీడియోస్, ఆ మెమరీస్ అన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, వీడియోస్ అందుకే తీసుకోవాలి, అందుకే ఫొటోస్ తీసుకోవాలి. ఎందుకు అని కొంతమంది అంటుంటారు కదా, ఎందుకు ప్రతిదీ వీడియో తీసి పెట్టడం, ఎందుకు ప్రతిదీ ఫోటోలు దిగడం అని. తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక మనం చూసుకోవడానికి అన్నమాట ఇవన్నీ మెమరీస్. సో ఇక్కడ మేము అన్నప్రసన్నంకి అని చెప్పేసి ఇంకా రెడీ చేసేస్తున్నాము. వెండి గిన్నె మా అమ్మ తెచ్చింది, వెండి గిన్నెలో పెడతారు కదా అన్నప్రసన్నం. మేమైతే స్పూన్ తేవడం మర్చిపోయామండి పరమాన్నం పెట్టడానికి. ఇంకా వెండి స్పూన్ ఉంటే దాంతోనే నేను ఇలా ఏదో పెట్టేస్తున్నాను అనమాట. స్పూన్ మర్చిపోయాం చూడండి. ఏదో ఒకటి మర్చిపోతారు కదా, అంతమంది ఉన్నా అన్ని పనులు ఏవో ఒకటి ఉంటాయి కదా, కాబట్టి ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా. సో అన్నీ తెచ్చాం అనుకున్నాం ఈసారి పర్ఫెక్ట్గా, కానీ ఇక్కడ స్పూన్ మర్చిపోయాం. పర్లేదు, ఆ స్పూన్ అయితే ఉంది, అట్లీస్ట్ ఈ వెండి స్పూన్ అన్న ఉంది చిన్నది. గుళ్ళో లేవంట స్పూన్స్ ఆ టైంకి, కాబట్టి ఆ స్పూన్తో కానిచ్చేసాము. పిల్లలకి షుగర్ పెట్టకూడదు అని అంటుంటారు కదా, మేమైతే పరమాన్నం చేసాము, బెల్లంతోనే చేసాము, బట్ స్టిల్ వాడికి ఏం తినిపించము. ఈ మధ్య షుగర్ కరెక్టే పెట్టద్దు, కానీ అన్నప్రసన్నంకి ఏవేవో కుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు కదా వితౌట్ షుగర్ అని చెప్పి, అది ఇదని. మేమైతే అదేం లేదండి, పరమాన్నమే చేసుకొని వెళ్ళాము. పరమాన్నమే పెడతాం కదా అని చెప్పి. వాడికి ఎంత పెడతామండి, అసలు నోట్లోకి కూడా వెళ్ళదు అది. వాడు ఆ టైంకి ఏడుస్తూనే ఉన్నాడు కూడా. ఇంకా అలాగే ఏదో పెట్టినట్టు ఆనిచ్చి అన్నట్టు రింగుతో అలా పెట్టామన్నమాట. అసలు అది లోపల కూడా వెళ్ళలేదు వాడికి, అరగదు కాబట్టి. ఇంకా బెల్లం కాబట్టి అసలే పెట్టలేదు మేము, జస్ట్ ఏదో పెట్టినట్టు పెట్టామన్నమాట. దానికి ఇంకా షుగర్ అయితే పెట్టం కూడా. సో అదనమాట. ఎవరైనా వాళ్ళ పిల్లలకి షుగర్ పెట్టాలి, అన్హెల్దీ చేయాలని అనుకోరు కదండి, హెల్దీగానే ఉంచాలని అనుకుంటారు కదా, అదనమాట. తర్వాత మా అత్తయ్య గారు పెట్టారు, తర్వాత మా మమ్మీ డాడీ పెట్టారనమాట. వాడికి కొంచెం ఏదో స్పూన్కి ఉంది, అదే ఇలా పెట్టి ఇలా తీసేస్తున్నారనమాట. తర్వాత ఇంకా ఏంటి, అవి పట్టుకుంటారు కదా అన్నీ, ఏది పట్టుకుంటాడా అని ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు పట్టుకుంటాడా అని చెప్పేసి. ఆ చిన్న ఫ్యాన్ ఉంది చూడండి, అది చాలా యూజ్ అవుతుందండి బేబీస్కి. చిన్న బేబీస్కి అనే కాదు, మనకు కూడా కిచెన్లో వంట చేసి అమ్మా స్వెట్ వస్తూనే ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ చాలా యూజ్ అవుతుంది. ఆ ఫ్యాన్ కొనని వాళ్ళు ఉంటే త్వరగా కొనుక్కోండి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా ఉంటుంది అది. చిన్నది చార్జబుల్ ఫ్యాన్ అనమాట, పోర్టబుల్ ఫ్యాన్. చాలా యూజ్ అయితే అవుతుంది. మా మామయ్య కూడా వచ్చి ఉంటే బాగుండని అనిపించింది, ఆయన కూడా పెట్టేవాళ్ళు. ఆయనకు ఆరుష్ అంటే చాలా ఇష్టము మా మామయ్యకి. ఇక్కడ వీళ్ళ అక్క కూడా పెడుతుందంట, సరే పెట్టు, కొంచెం ఏదో పెట్టు అని చెప్పాను. చాలు, అదేమో ఇంకా పెడుతుంది తిను అని. వాడు తినడు నాన్న, చాలే అని చెప్పాను. ఇంకా తాంబూలం ఇచ్చేశారు నాకు, మా ఆయనకి.
తర్వాత ఇంకేముంది అవన్నీ పట్టుకోవడమే. కాకపోతే ఇది నేను కొంచెం మంచిగా ప్లాన్ చేశాను, అది అవ్వలేదు. సర్లేండి, చెప్పా కదా ఏదనుకుంటే అది అవ్వదు. కానీ మంచిగా అయింది. వాడికి ఇంకా పాకడం రాలేదు కాబట్టి సింపుల్గా ఇలా చేసేసాము. వన్స్ పాకడం వచ్చింది అనుకోండి మేము మళ్ళీ చేస్తాం ఇంట్లో అని అనుకుంటున్నాం. వాడికి పాకడం ఎప్పుడు వస్తుందో చూడాలి. పాకడం వచ్చినప్పుడు అప్పుడు కరెక్ట్గా పట్టుకుంటారు కదా. ఇప్పుడు కూడా జస్ట్ కొంచెం ఇలా వెనకాల లెగ్స్కి సపోర్ట్ ఇస్తే మెల్లిగా పాకుతున్నాడు అనమాట. పంతులు గారు అదే చెప్తున్నారు, వేసి ఉల్టా వేసి ఇలా కాలుకి వెనకాల సపోర్ట్ ఇవ్వండి, అప్పుడు ముందుకు జరుగుతాడు కదా, ఏదో ఒక టచ్ చేస్తాడు అట్లీస్ట్ అని చెప్పి అంటున్నారు. బోర్లు వేయండి అంటే మేము వాడే పడతాడు అని చెప్తున్నాం. వాడు పడట్లేదు టైంకి. ఇంట్లోనైతే ఇలా వెయ్యగానే బోర్లో పడుతూనే ఉంటాడు. అక్కడేమో పంతులు గారి ముందు పడలేదు, మరి ఎందుకో వాడికి ఏమనిపించిందో. సరే ఏముందిలే పడుకో అన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఇక్కడ. సినిమాలో ఉంటుంది కదా, ఏముందిలే పడుకో పడుకో ఇంకేముందిలే అని. వాళ్ళ అక్క పిలవగానే లేస్తాడు. వాళ్ళ అక్క ఇష్టం, వాళ్ళ అక్క వాయిస్ ఇష్టం, గుర్తు పట్టేస్తాడు. మంచిగా చూస్తాడు వాళ్ళ అక్కని. చూడండి ఎలా చూస్తున్నాడో. వాళ్ళ అక్క పిలిస్తే ఇలా ఎక్కడున్నా ఇలా తిరిగేస్తాడు అనమాట. చూడండి ఇక్కడ మేము వెనకాల హ్యాండ్స్ పెట్టి అలా పుష్ చేస్తే గోల్డ్ పట్టుకున్నాడు. మా పాప కూడా చిన్నప్పుడు ఫస్ట్ గోల్డే పట్టుకుంది. అమ్మాయిలు అంటే పట్టుకుంటారు, గోల్డ్ పిచ్చి ఉంటుంది, కానీ వీడు కూడా గోల్డ్ పట్టుకున్నాడు. జస్ట్ టచ్ అయింది అంటే అక్కడే ఉన్నాడు కూడా టచ్ అయిందని మేము అనుకుంటున్నాం. చూడాలి మళ్ళీ పాకేటప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ మంచిగా పెట్టి ఏది పట్టుకుంటాడో అప్పుడు క్లియర్గా మళ్ళీ మీకు పెడతాను వీడియో. ఇప్పటికైతే గోల్డ్ పట్టుకున్నాడు అనమాట. వాడిని స్ట్రైట్గా వేయమని చెప్తున్నారు పంతులు గారు. వాడిని ఎంత స్ట్రైట్గా వేసినా వాడు క్రాస్గా వెళ్తాడండి. క్రాస్గా వెళ్తాడు. కొంచెం సేపటికి అలసిపోయి పడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదండి, సతాయిస్తూనే ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి ఇంకంతే. ఇంకా కాసేపు వెయిట్ చేసాము ఇంకేదైనా పట్టుకుంటాడా అని చెప్పేసి. ఇంకేది పట్టుకోవట్లేడు అని చెప్పేసి అది తీసాము గోల్డ్. ఇంకా కొన్ని తర్వాత బుక్ అది పెట్టాము. బుక్ కొంచెం టచ్ చేశాడు. వాళ్ళ అక్కేమో ఎంకరేజ్ చేస్తుంది, బనానా పట్టుకో, బుక్ పట్టుకో, అరే లేరా అని చెప్పి అంటుంది అక్కడి నుంచి. పాపం వాడు వింటూ చూస్తూ ఉన్నాడు కానీ లేవట్లేదు, సరిగా పట్టుకోవట్లేదు. ఇంకా పాకడం రాదు కదండి, దానికి ఏమో తెలియదు, చెప్పినా వినట్లేదు. వాడేమో లేవట్లేడు. ఇంకా కాసేపు చూసి ఇంకా అన్నీ చదిరేసుకొని మేమైతే వెళ్ళిపోయామన్నమాట. వాడు ఇంకా లేవట్లేదు, అలాగే పడుకున్నాడు చాలాసేపటి వరకు. పంతులు కూడా అనుకుంటున్నాడేమో ఎప్పుడు పట్టుకుంటావు బాబు, తొందర పట్టుకో, మాకు టైం అవుతుంది వెళ్ళిపోవాలి అని చెప్పి. అలాగే అనిపించింది నాకు పంతులు గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తే. ఆ టైంలో వాడైతే పట్టుకోలేదు. వాళ్ళ అక్క పట్టుకొని చూపిస్తుంది, ఇలా పట్టుకోరా, ఇలా పట్టుకో అని చెప్పేసి. ఆ బనానా జరుపుతుంది, అందరు పిలుస్తున్నారు ఆరుష్ ఆరుష్ అని. వాడెవ్వరిని పట్టించుకోవడమే లేదు. బనానా తగిలింది అంతే. ఇంకా సరే అయిపోయింది అని చెప్పేసి గుళ్ళో మంచిగా మొక్కేసుకొని ప్రసాదం తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే ఉండాలి కదా, ఇందాక చెప్పినట్టు మెమరీస్ అండి, మెమరీస్. సో ఫొటోస్ దిగాము. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, ఆకలిస్తుంది. సో ఇంటికి వెళ్ళాక మేము ఆల్రెడీ ముందే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వచ్చేసామన్నమాట. ఇంటికి వెళ్ళాక తినేసి హాయిగా బజ్జున్నాము. అంతే అండి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాము. అంతవరకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. Bye guys. See you all in the next vlog.